శ్రీ గురుభ్యో నమ. మనము సీతమ్మను వెతుకుతూ వెళ్తున్న రామలక్ష్మణులు అక్కడి నుంచి చదువుకుందాం. సీతమ్మ పక్కన ఉంటే నా కష్టాలన్నిటినీ పోగొడుతుంది. ఆమె నా భార్యగా పొందిన స్థానం లెక్క కట్టలేనిది. భార్య శాంతి స్థానంలో ఉంటే భర్త ఎంత కష్టాన్నైనా కూడా ఎదుర్కోగలడు. రాముడు సీత పక్కనే ఉన్నప్పుడు ఎంతో ఆనందంగా ఉన్నాడు. కానీ ఆ రోజు సీతమ్మ కనపడకపోతే నేను జీవించలేను, చచ్చిపోతాను అని అంటున్నాడు. నేను చనిపోయి పైలోకాలకు వెళితే అక్కడ మన తండ్రి గారు కనిపించి నిన్ను 14 ఏళ్ళు అరణ్యవాసం చేయమన్నాను, అది పూర్తి చేయకుండా నా మాటను అసత్యం చేసి వచ్చావా అని అడుగుతారు. లక్ష్మణ, అప్పుడు నేనేం చెప్పేది అని అనుకుంటూ, లక్ష్మణ, మీ వదినకి తామర పూల కొలంలో స్నానం చేయడం ఇష్టం. అక్కడ ఉందో, పూల పందిరి క్రింద ఉందో, ఆశ్రమంలో ఏ మూల గదిలోనైనా ఉన్నదేమో, మనం సరిగ్గా చూడలేదేమో అని ఇద్దరు వెతుకుతూ చెట్టు చెట్టుకు, నది ఒడ్డుపై ప్రతి చిన్న జాగాలో కూడా వెతుకుతూ ఇద్దరు అలా వెతుకుతూ మనసులో దుఃఖంతో, కళ్ళ నిండా నీళ్లతో కళ్ళు సీతను ఏ రాక్షసుడు కబళించుకుపోయాడో, ఏ క్రూర మృగమని నోట కరుచుకుపోయిందో అని కళ్ళనీళ్లు తుడుచుకుంటూ కనబడిన ప్రతి చెట్టును, పర్వతాలను, నదులను, మృగాలని, మరి మీరు నా సీతను చూశారా అని అంటూ అక్కడే కనబడిన వనస్పతి వృక్షమును చూసి, ఓ వనస్పతి వృక్షమా, నీవు ఇంత ఎత్తుగా ఉన్నావు కదా, నా సీత ఎక్కడైనా కనిపించిందా అని, నా సీతమ్మని చూసావా, ఓ తిలక వృక్షమా, సీతకు తిలకం అంటే ఇష్టము కదా, నేను లేని సమయంలో నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, నా సీతమ్మ జాడ ఏమైనా తెలిస్తే చెప్పమ్మా. అలా ప్రతి చెట్టుకు, పుట్టకు, గుహలలో వెతుకుతూ ఉన్న రాముడిని చూసి లక్ష్మణుడు భయపడుతూ మతిస్థిమితం లేని వాని వలె ఉన్న అన్నని చూసి చాలా బాధపడతాడు. ఎంత శోకమైన సీతమ్మ ఆపగలదు. ఆమె లేని కారణంగా మనసంతా శోకమయమైపోయింది. మల్లిక, మాలతి, జాజి, చంపక, కేతకి, మాధవి, లతలు, సంపెంగ, మొగలి మొదలగు పూల చెట్ల దగ్గరికి వెళ్ళి నా సీత ఏది అని రాముడికి లోకమంతా సీతమయమే. అలాగే లేడి దగ్గరకు వెళ్ళి, ఓ లేడి, నా సీత కన్నుల సౌందర్యం కూడా నీలాగే ఉంటుంది, నువ్వు సీతను చూసే ఉంటావు, ఎక్కడ ఉందో చెప్పు. క్రూరమృగమైనప్పటికీ కూడా పులిని కూడా అడుగుతాడు. ఓ పులి, నువ్వు అడవంతా తిరుగుతావు కదా, నా సీత ఎక్కడైనా కనిపించిందా? అలా అందరినీ అడుగుతూ తిరిగి శరీరం బడలేకగా ఉండి లేవలేక లక్ష్మణుడిని పిలిచి, లక్ష్మణ, గోదావరి ఒడ్డుకు వెళ్ళి చూడు, గోదావరికి స్నానానికి వెళ్ళిందేమో. లక్ష్మణుడు చూసి వస్తాడు. మళ్ళీ రాముడు గోదావరి దగ్గరకు వెళ్ళి, ఓ నదీమ తల్లి, నువ్వైనా చెప్పు, నా సీత ఎక్కడికి వెళ్ళింది? గోదావరి నది రావణుడే సీతను అపహరించి తీసుకువెళ్ళాడని రామునికి చెబితే రావణాసురుడి మీద కోపంతో నది నీటిని ఇంకింపచేసేలా చేస్తాడేమోనని కదలక మెదలక ఊరకే ఉండిపోతుంది. ఆ చుట్టుప్రక్కల కనబడిన జంతువులను అడుగుతాడు. అప్పుడు ఆ జంతువులు బాధతో ఉండి మూగగా తాము తింటున్న మేతని ఆపేసి రాముని వంక చూస్తూ దక్షిణ దిక్కుకి గుంపులుగా వెళ్ళి ఆకాశం వైపు చూస్తూ సంకేతం ఇచ్చాయి. కానీ రామునికి మనసులో అశాంతిగా ఉండడం వలన వాటి మూగ సంకేతాన్ని తెలుసుకోలేకపోయాడు. ధర్మాన్ని పట్టుకున్న వారికి లోకంలో సమస్త భూతాలు సహాయం చేస్తాయి. లక్ష్మణుడు వారి సంకేతాన్ని బసికట్టి, అన్న, ఈ జంతువులు సంకేతం దక్షిణ దిశగా చూపిస్తున్నాయి కనుక దక్షిణ దిక్కుకు వెళదాం అని ఆ వైపుకు వెళుతుంటే త్రోవలో కొన్ని పువ్వులు కనబడ్డాయి. రాముడు వాటిని చూసి, లక్ష్మణ, అవి చెట్టు నుండి రాలిపడినవి కాదు, నేను తెచ్చానని సీతమ్మ తలలో పెట్టుకున్నది. అవి తొందరగా వాడిపోకుండా మనకి త్రోవ చూపెట్టడానికే సూర్యుడు, గాలి, భూమి వీటిని తాకకుండా ఇలా ఉంచాయి కనుక ఈ స్థలానికి సీతమ్మ అపహరించి తీసుకురాబడింది. ఇక్కడ సీత పాదముద్రలు, రాక్షసుడి పాదముద్రలు పడి ఉన్నాయి. సీత ఇక్కడ ఆ రాక్షసుడితో పెనుగులాడి ఉంటుంది. మరలా ఇక్కడ విరిగిన ధనస్సు, విరిగి కిందపడ్డ బాణముల ముక్కలు, బంగారు కవచము, క్రిందపడిన అశ్వాలు, క్రిందపడి చనిపోయిన భ్రామరీ గ్రాహిణులు, విరిగిపడిన రథశిఖిలాలు, సీతమ్మ పెనుగులాడినప్పుడు ఆమె ఆభరణముల చిన్న చిన్న ముక్కలు కనిపించాయి. రాక్షసులు
సీతని అపహరించి వారిలో వారు దెబ్బలాడుకుని సీతను ముక్కలు ముక్కలుగా చేసేసి ఉంటారు. అక్కడే నేల మీద నెత్తురు చుక్కలు కనిపించాయి. అది చూసి రాముడు ఇలా అనుకుంటాడు, నేను నమ్ముకున్న ధర్మం నన్ను కాపాడలేదు. నా తల్లి కౌసల్య చెప్పింది, నీ మనసులో వచ్చిన ఆలోచనను అనుగుణంగా ధర్మం మీద నిర్ణయం చేసి ధర్మాన్ని వదిలిపెట్టు అని చెప్పింది. వదిలిపెట్టొద్దు అని చెప్పింది. ప్రతాపవంతుడైన వాడు దయతో ప్రవర్తిస్తే వాడు చేతకానివాడు అంటుంది. ఇంద్రియ నిగ్రహంతో ప్రవర్తిస్తే వీడు చేతకానివాడు అనుకుంటున్నారు. నేను ధర్మంతో నా గుణాలను అణచివేసి కోపంతో దేవతలు నా సీతను నా ముందర ప్రవేశపెట్టకపోతే, లక్ష్మణ, సీతమ్మ నా పక్కన లేక నాకు సుఖం లేదు. నాకు లేని సుఖం ఎవ్వరికీ కలగనివ్వను. యక్ష కిన్నెర కింపురుష నాగ గంధర్వ దేవతలు ఎవ్వరూ సుఖాలు పొందడానికి వీలు లేదు. నేను నా బాణ పరంపరతో లోకాలన్నింటినీ కప్పేస్తాను. ప్రశ్రవణ పర్వత శిఖరాలను ఛేదిస్తాను. నా బాణాలతో గోదావరి నది నీటిని, సముద్రం నీటిని కూడా ఇంకింపచేస్తాను. ఈ ప్రకృతిని అంతా లయం చేస్తాను. వీటిని నేను సంతోషంగా ఉండనివ్వను. లక్ష్మణ, వృద్ధాప్యం రాకుండా మృత్యువు వీటిని వీటిని సంతోషంగా ఉండనివ్వను. వృద్ధాప్యం రాకుండా కాలం కదలకుండా ఎలా ఆపలేరో అలా నా కోపాన్ని కూడా ఎవ్వరూ ఆపలేరు. ఈ 3 లోకాలలో నా క్రోధాన్ని ఆపగలవారు లేరు. నేను ఈ లోకాలన్నింటినీ లయం చేస్తాను. ధర్మం పక్కన పెట్టి నా ప్రతాపం చూపిస్తాను. ఓన్లే అని నేను బ్రతిమాలుతూ ఉంటే నాకు నా సీతను చూపించరా, నా సీత జాడ చెప్పరా, వీళ్ళెవ్వరినీ కూడా బ్రతకనివ్వను అని అలా రుద్రరూపంలో బాణం పట్టుకుని ధనస్సు ఎక్కుపెట్టి నిలబడ్డ రాముణ్ణి లక్ష్మణుడు పుట్టిన దగ్గర నుండి ఎప్పుడూ చూడలేదు. రుద్రునిలా ఉన్న రాముణ్ణి చూసి నమస్కరించి, అన్నా, నేను నీకు ఒక్క మాట చెబుతాను విను. నువ్వు ఇంద్రియ నిగ్రహంతో సర్వభూతాల మీద దయ చూపించేవాడివి. మృదువైన మాటలుతో వాదాన్ని చెప్పేవాడివి. అలాంటి నువ్వు క్రోధానికి వశుడవై ఈ లోకాలన్నిటినీ కూడా పాడు చేస్తావా? మనసులో క్రోధాన్ని హోమగుండంలో అగ్నిని ఒకేలా మండుతాయి. తమంత తాము చల్లారాలి. చంద్రునికి వెన్నెల, సూర్యునికి తేజస్సు, వాయువుకి కదలిక, భూమికి క్షమ అన్న నీకు కీర్తిమంతుడు అన్న పేరు ఉన్నాయి. అటువంటి నీ కీర్తిని నువ్వు ఆఖరి ఊపిరి ఉన్నంత వరకు కాపాడుకోవాలి. నువ్వు క్రోధానికి వశుడవైతే నీ కీర్తి పోతుంది. అన్న, సీతమ్మని అపహరించిన వాడు ఒక్కడే. ఆ ఒక్కడనే చంపు. అంతేగాని ఒకడు తప్పు చేస్తే లోకాలన్నిటికీ శిక్ష వేస్తావా? తప్పు చేసిన వారిని చంపు. రాజదండం పట్టుకున్న రాజు యుక్తాయుక్త విచక్షణ చేసి తప్పు చేసిన వారికి దండన విధించాలి. వారిని చంపాలి. ఈ భూతములు అంటే ఈ నోరులేని జీవులు నిన్ను ఎంత ప్రేమించాయో నువ్వు కూడా అంతలా ప్రేమించేవాడివే. ఇప్పుడు సీత జాడ కనిపించలేదని వాటిని చంపుతానంటున్నావు. ఇక్కడ ఉన్న నదులు, సాగరాలు, వృక్షాలు, దేవతలు, మనుషులు అంతా నీ కష్టం వచ్చినా నిన్నే శరణు వేడుతారే. అలాంటిది నువ్వే వారికి కష్టం కలిగిస్తే వేరెవరికి చెప్పుకుంటారు వాళ్ళు? అన్న, ఇంతకు ముందు మనకు కొన్ని మృగాలు దక్షిణ దిక్కుగా వెళుతూ మనకి సంకేతం ఇచ్చాయి. అందువలన మనం దక్షిణ దిక్కుగా వెళ్ళి సీతను వెతికే ప్రయత్నం చేద్దాం. మన ప్రయత్నంలో సీతను పొందలేకపోతే అప్పుడు నువ్వు వాళ్ళ మీద నీ బాణాలు వేద్దువు గాని. మనం ఇంకా ప్రయత్నమే చేయలేదు అన్నయ్య. దశరథ మహారాజు ఎన్నో వేల సంవత్సరాలు పుత్రులు లేకపోతే పుత్రకామేష్టి చేసి ఆ అగ్నిహోత్రుని ప్రసాదముగా నిన్ను పుత్రునిగా పొందారు. వశిష్ఠ విశ్వామిత్రుల వంటి గురువులతో సంస్కరింపబడ్డావు. అటువంటి వాడివి కష్టానికి విచరుడవైతే లాభమేమి? ఆపద వచ్చిన వాళ్ళు లోకంలో కనబడిన దాన్నంతా కూడా దయించి వేస్తే లోకంలో ఏమీ ఉండవు అన్న. నహుషుడు కుమారుడు యయాతి ఎంతో పుణ్యం చేస్తే దానికి మెచ్చి ఇంద్రుడు అతడిని ఇంద్రలోకానికి తీసుకువెళ్ళాడు. అక్కడ ఇంద్రసభలో కూర్చుని యయాతి, నేను ఎంతో పుణ్యం చేస్తే ఈ దేవలోకానికి వచ్చాను. ఇక్కడ ఉన్న మీరంతా కూడా నా అంత పుణ్యం చేశారా ఇక్కడికి వచ్చారు అని అడిగాడు. అప్పుడు ఇంద్రుడు అంటాడు, నీకు నువ్వే పొగుడుకుంటున్నావు. ఆ కారణంగా నీకు పాపం వచ్చింది. అందుకు నువ్వు ఇక్కడ ఉండడానికి తగవు కనుక భూలోకానికి పో అని తోసేశాడు. అంత కష్టపడి పుణ్యం చేసిన యయాతి తనకు కలిగిన చిన్న గర్వం వలన ఆపద పొందలేదా? మన కులగురువు వశిష్ఠుడికి 9 కుమారులు. వారు విశ్వామిత్రుని శాపం వల్ల ఒకే రోజు చనిపోయారు కదా. అప్పుడు వశిష్ఠ మహర్షి కోపం తెచ్చుకొని లోకాలను లయం చేశారా? అన్న, మన పాదముల తాడనంతట మనం నడవడం వల్ల భూమి ఎంతో కష్టపడుతున్నదో అది మనపై కోపపడుతున్నదా?
సూర్యచంద్రులు రాహువుని మింగబడి మరల విడిచిపెట్టబడి వారి వారి గతులను పొందుతూ వారి వారి కర్తవ్యాన్ని నిర్వహిస్తున్నారు. అలా అని వారు లోకాలన్నింటినీ లయం చేస్తున్నారా? లేదు కదా. రామచంద్ర, నిలకడగా ఆలోచించు, నిలదొక్కునే ప్రయత్నము చెయ్యి. ధర్మ మార్గాన నడవాలి కానీ అంత ఘోర ప్రతిజ్ఞ చేసి లోకాలన్నీ లయం చేస్తావా అన్నా నీవు ఎంతటి కష్టాన్నైనా నిలదొక్కునే మహాత్ముడివే. నీ జ్ఞానమనే అగ్నిని కోపమనే నివురుగప్పి నీ జ్ఞానం ఆ నివురు కింద దాగి ఉండిపోయింది. నీకు దేవతలకు ఉన్నంత పరాక్రమము ఉంది. అందుకు మనం బాధని లోపలికి పంపి పరాక్రమాన్ని బయటపెట్టి వెదికి వెదికి ఆ అపరాధిని పట్టుకుందాం అని అనగానే రామచంద్రమూర్తి తన కోపాన్ని దిగమింగి లక్ష్మణుడు చెప్పిన మాటలు విని, తమ్ముడు, నువ్వు మంచి మాట చెప్పావు, మనం ఇద్దరము కలిసి వెతుకుదాం అని రామలక్ష్మణులు అలా దక్షిణ దిశగా ముందుకు వెళుతూ ఉంటే నెత్తుటిలో ఉన్న జటాయువు కనిపించాడు. ఇది జటాయువు, పక్షి రూపంలో ఉన్న రాక్షసుడే. మనం బయటకు వెళ్ళగానే సీతను తినేసి ఇక్కడికి వచ్చి కూర్చుంది అని మనసులో అనుమానంతో ఒక్క బాణాన్ని సంధించి వేయబోతుంటే ఆ జటాయువు, రామ, సీతమ్మని రావణుడు తీసుకువెళుతుంటే నేను సీతను రక్షిద్దామని అతనితో యుద్ధం చేసి అలసిపోయి అతని ఖడ్గా దాటికి నా రెక్కలు విరిగి ఇలా నేల కొరిగి నీ రాక కోసమే నా ప్రాణాల్ని అరచేత పెట్టుకుని ఎదురు చూస్తున్నాను. నీ బాణంతో నన్ను చంపకు రామ అన్న జటాయువు మాటలు విని రాముడు, లక్ష్మణ, నాకు సీత దూరమైంది అనే బాధ కన్నా మన తండ్రి గారి మిత్రుడు మనకు తండ్రితో సమానమైన వారు మరణిస్తున్నారే అనే బాధే నాకు ఎక్కువగా నా మనస్సుని కలిచివేస్తున్నది అని రాముడు ఇలా అంటున్నాడు. రాజ్యానికి దూరమై అరణ్యవాసం వచ్చాం, తండ్రి గారిని పోగొట్టుకున్నాం, సీతకు దూరమయ్యాను. మా తండ్రి గారితో సమానమైన మీరు మాకు అండగా ఉంటారు అనుకుంటే ఇప్పుడు మీరు కూడా దూరం అవుతున్నారే, నేను చాలా దురదృష్టవంతుడను అని అనుకుంటాడు. రామ, ఊరడిల్లు, నేను వృద్ధుడను. సీతను కాపాడుదామని అతనితో యుద్ధం చేసి అతని రథాన్ని, రథసారథిని, చామరం వీచేవారిని నా రెక్కలతో ముక్కలు ముక్కలుగా చేసి నా ముక్కుతో పొడిచి నేల కూల్చాను. రావణాసురుడు కిరీటాన్ని కూడా నేలపడేటట్టు చేశాను. అప్పుడు రావణుడు కోపంతో ఖడ్గం తీసి నా రెక్కలను నరికేశాడు. దాంతో నేను కుప్పకూలిపోయాను, సీతమ్మను రక్షించలేకపోయాను. రామ, విశ్వవసు బ్రహ్మ కుమారుడు కుబేరుని తమ్ముడు రావణుడు నీ భార్యను అపహరించాడు. విందము అనబడే ముహూర్తంలో అపహరించాడు. నీ భార్య నీకు దక్కుతుంది. ఆ ముహూర్తంలో అపహరించిన వాడు మరణిస్తాడు. ఆ పక్షిరాజుకి జ్యోతిష్యం కూడా తెలుసు. అలా ఆ మాట చెప్పి ఆ పక్షిరాజు రాముని చేతిలో తుది శ్వాస విడిచాడు. అలా చనిపోయిన పక్షిరాజును చూసి తన తండ్రి మరణించినంతగా బాధపడతాడు రాముడు. జటాయువుకి తన తండ్రికి చేసినట్టుగానే చందనపు కర్రలతో చితిపేర్చి అంత్యక్రియలు పూర్తి చేస్తారు. లక్ష్మణుడు కర్రను రాపిడి చేస్తే వచ్చిన అగ్నితో అగ్ని సంస్కారము చేస్తారు. అనాథ ప్రేత సంస్కారము అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం. యజ్ఞయాగాలు చేసిన వారు ఎలాంటి ఫలం పొందుతారో, పంచభూతములను దానం చేసిన వారు ఎలాంటి ఫలం పొందుతారో, సన్యాసులు ఎటువంటి ఉత్తమ లోకాలు పొందుతారో, నా చేత అగ్ని సంస్కారం చేయబడిన ఈ జటాయువు కూడా అటువంటి ఉత్తమగతులు పొందుతాడు. నిరంతరము సత్యధర్మములను అనుసరించే మహాత్ములు ఏ మాట చెప్పినా అది జరిగే తీరుతుంది. అలా జటాయువు దగ్గర నుండి బయలుదేరి సీతమ్మను వెతుకుతూ దండకారణ్యము నుండి క్రౌంచారణ్యంలోనికి ప్రవేశించారు. 3 క్రోసుల దూరం ప్రయాణించి మతంగముని ఆశ్రమం దగ్గరలోకి చేరారు. ఆ ప్రాంతము క్రౌంచారణ్యం మధ్యలో కానీ చివర కానీ మనుషులు తిరగడానికి వీలు లేకుండా ఉంది. అక్కడ చెట్లు, పువ్వులు, క్రూర మృగాలు ఉన్న అరణ్యంలోకి ప్రవేశించారు.